హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇళ్ల మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఇళ్ల మంజూరుకు అనుమతిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 9నైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ అయితే చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు వెనుకబడిన వర్గాలు వీళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటూ గతంలో నిర్మాణ దశలో, బేస్‌మెంట్ దశలో లేదా స్లాబ్ దశలో నిలిచిపోని ఆ ఇల్లుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నిర్మాణానికి పూర్తి చేసే విధంగా వాటికి సంబంధించి ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా నిర్మాణ దశలో నిలిచిపోయిన ఇల్లుకు కూడా మంజూరు నిధులు చేకూరే విధంగా జీవో నెంబర్ 9 అయితే తీసుకురావడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎం గ్రామీణ మరియు పీఎం అర్బన్ ఇళ్లలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు 2047కి నాటికి విజన్ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఇల్లు నిర్మాణం పూర్తి దశలో సెంట్రల్ గవర్నమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇళ్ల నిర్మాణానికి మరియు ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి అందరికీ ఇల్లు ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముమ్మరంగా చర్యలైతే తీసుకుంది. ఈ ఇల్లు నిర్మాణ దశలో ఉన్న వాటికి అదనపు సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు పార్థసారథి గారు మనకైతే జీవో నెంబర్ 9 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏపీ హౌసింగ్ దీనికి సంబంధించి అడిషనల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే నేను చెప్తున్నా. ఎస్సీలకు సంబంధించి 50,000, బీసీలకు సంబంధించి 50,000, ఎస్టీలకు సంబంధించి 75,000, పీవీటీజీ వీళ్ళకి సంబంధించి ₹1,00,000 చొప్పున ఇవి అదనపు సాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ అదనపు సాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ మినిస్టర్ అయినటువంటి ఈయన మరిన్ని బెనిఫిట్స్ కూడా మనకి తెలియజేశారు. ఉచిత ఇసుక మరియు ఇసుక రవాణాకు సంబంధించి 15,000, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళకు 0 వడ్డీ చొప్పున 35,000, అదేవిధంగా జూన్ నాటికి 3,00,000 ఇల్లు, 2026 నాటికి మరిన్ని ఇల్లు నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయినటువంటి కొలుసు పార్థసారథి గారు తెలియజేశారు. సో, ఈ వీడియో ఎవరికన్నా యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేపిచ్చి ఈ వీడియో ఎవరికైనా సరే యూజ్‌ఫుల్ అనుకుంటే ఆళ్ళకి తప్పకుండా మన వీడియోనైతే షేర్ చేయండి. నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ తప్పకుండా